ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించారని నేను నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మీరు దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళు వంగాలి. దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించాలి. ఉదయకాల సమయంలో ప్రార్థనలో మీరు ఉండాలని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసిన వెంటనే చక్కగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించండి. మీ జీవితంలో ఈ రెండు పనులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి అని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. కొంతమంది ఈ 2 నిమిషాల సందేశం చూడడానికి కూడా సమయం లేదండి. మీకు మాట చెప్పమంటారా? 2 నిమిషాల సమయం చూడడానికి సమయం లేదు అని మీరు అనుకుంటున్నారేమో. 2 నిమిషాల సమయం కాదండి. సాతాను 2 నిమిషాల సమయం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మీకు అవకాశం ఇవ్వడం లేదు. దాన్ని మీరు గమనించాలి. కొంతమంది సాయంకాలం 5 గంటలకు చూస్తుంటారు, కొంతమంది 10 గంటలకు చూస్తుంటారు. అలాగని ఆ రోజంతా సెల్ ఫోన్ వాడకుండా ఉన్నారా? లేదు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు గంటలు వ్యర్థమైన వాటిని చూస్తారు. కానీ దేవుని వాక్యం 2 నిమిషాలు వినడానికి కూడా సమయం లేదు అంటే ఎంత దురదృష్టకరం అండి. దయచేసి దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఉదయము దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఆ తరువాత ఎవరి వాక్యమన్నా వినండి. నా వాక్యమే వినండి అని నేను ఎన్నడూ చెప్పింది లేదండి. మీకు ఎవరి వాక్యం నచ్చుతుందో, ఏ వాక్యం ద్వారా మీరు బలపరచబడతారో వారి వాక్యాన్ని విని మీరు బలపరచబడాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు హబకుకు 3వ అధ్యాయం 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. మీ బలం ఏంటి ఈరోజు? కొంతమంది నాకు మినిస్టర్ గారు తెలుసండి అంటారు, కొంతమంది నాకు ఎమ్మెల్యే గారు తెలుసండి, కొంతమంది నాకు ఎంపీ గారు తెలుసండి. వారు నా బలం, వీరు నా బలం అనుకుంటూ ఉంటారు. మీకు అవసరము ఉన్నప్పుడు వారి సహాయం ఏది కూడా మీకు అక్కడ రాదండి. వ్యర్థమైన వాటిని మీ బలం అనుకుంటున్నారా? అయితే గమనించండి, భక్తుడికి తెలియజేస్తున్న మాట, యెహోవాయే నాకు బలమై ఉండడం, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ బలం ఏంటో తెలుసా? దేవుని శక్తి అయి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వీరిపైన ఆధారపడొద్దండి. వారికున్న పలుకుబడి పైన, వీరికున్నటువంటి అధికారం మీద, వాటి మీద కాదు మీరు ఆధారపడాల్సింది. దేవుని యొక్క బలం పైన మీరు ఆధారపడండి. ఆ దేవుడు నిత్యము మిమ్మల్ని బలపరచి నడిపించునుగాక. ధైర్యముగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరే మా బలమై ఉన్నారు ప్రభా. మీరు మా కోట, మీరు మా కొండ, మీరు మా ఆశ్రయ దుర్గమై ఉన్నారు ప్రభా. ఈ దినం మా ప్రియులను బలపరచండి ప్రభువా. వారు తలపెట్టు కార్యములు అన్నిటిలో ప్రభువా నాయన అడ్డంకులు తొలగించి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.